గైస్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మనం థంబ్‌నెయిల్ ఎడిటింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ జస్ట్ 3 సింపుల్ స్టెప్స్ యూజ్ చేసి మనం ఒక అద్భుతమైన థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో గైస్ దీనికి మనకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటంటే మనకి 3 యాప్స్ అయితే కావాలి గైస్. ఇన్‌షాట్, పిక్సెల్ ల్యాబ్, పిక్సార్ట్ ఈ 3 యాప్స్ యూజ్ చేసి మనం ఒక అద్భుతమైన థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేయబోతున్నాం ఇప్పుడు. జాగ్రత్తగా వినండి. సో గైస్ మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇన్‌షాట్ గైస్. ఈ ఇన్‌షాట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఇమేజెస్ అనేది కట్అవుట్ చేసుకోవడానికి గైస్. మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వీడియో, ఫోటో కొలీగ్ అని. సింపుల్‌గా ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అయితే కనపడతాయి. ఒక ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీ కింద ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? క్యాన్వాస్, ఫిల్టర్, అడ్జస్ట్, ఎఫెక్ట్ అని. కొంచెం స్వైప్ చేస్తే మీరు కట్అవుట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అదే కట్అవుట్ అయిపోతుంది. చూసారా? కట్అవుట్ అయిపోయింది. ఇది అయిపోయిన వెంటనే మీకు కింద రైట్ సైడ్‌లో రైట్ సింబల్ అయితే కనిపిస్తుంది చూసారా? దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే కట్అవుట్ అవుతుంది అది. సో భయ్యా కట్అవుట్ అయిపోయింది. దీన్ని గ్యాలరీలో ఎలా సేవ్ చేయాలంటారా? పైన చూడండి రైట్ సైడ్‌లో ఎక్స్‌పోర్ట్ సింబల్ అయితే కనిపిస్తుంది. సింపుల్‌గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. కట్అవుట్ అనేది అయిపోతుంది గైస్. సో ఫస్ట్ స్టెప్ అయితే సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది గైస్. ఇంతే చూసారా? చాలా సింపుల్. మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే పిక్సెల్ ల్యాబ్. ఈ పిక్సెల్ ల్యాబ్ వచ్చేసి ఏంటంటే మనకి బ్యాక్‌గ్రౌండ్స్ కానీ, ఫాంట్స్ కానీ, స్టైల్స్ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ అయితే దీనిలో చేంజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇదే మనకి 90% ఎడిటింగ్ అనేది యూజ్ అవుతుంది గైస్ దీంట్లోనే. సో ఇంకా లేట్ చేయకుండా సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం గైస్. మీరు యాప్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. కింద చూడండి చాలా బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు భయ్యా నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్స్ అస్సలు నచ్చలేదు, నాకు ఇంకా బ్యాక్‌గ్రౌండ్స్ కావాలంటారా? కింద చూడండి 5 సింబల్స్ అయితే ఉన్నాయి. 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. సింపుల్‌గా ఫోర్త్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి లైట్‌గా స్వైప్ చేయండి. ఇక్కడ మీకు ఇమేజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది గైస్. సింపుల్‌గా దాని మీద అయితే క్లిక్ చేయండి. చాలా బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ. చూసుకోండి చాలా బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఈ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసిన వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? కింద రైట్ సైడ్‌లో రైట్ సింబల్ అండ్ రాంగ్ సింబల్ కనిపిస్తున్నాయి చూసారా? రైట్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే బ్యాక్‌గ్రౌండ్ అనేది దాంట్లో సేవ్ అవుతుంది. లేకపోతే సేవ్ అవ్వదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ప్రతిదీ మీరు ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ కానీ, ఫాంట్ కానీ, కలర్ కానీ, స్టైల్ కానీ కింద రైట్ అండ్ రాంగ్ సింబల్ అయితే కనిపిస్తుంది గైస్. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్న రైట్ సింబల్ మీద అయితే కంపల్సరీ క్లిక్ చేయాలి. అప్పుడే అది సేవ్ అవుతుంది. లేకపోతే సేవ్ అవ్వదు. సో బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాం. సో మనకేం కావాలి నెక్స్ట్? ఇందాక మనం ఎడిట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఉంది చూసారా? కట్అవుట్ అదైతే ఇప్పుడు మనం దీంట్లోకి అయితే ఇంపోర్ట్ చేయబోతున్నాం. అది ఎలా అంటారా? సింపుల్ గైస్. జస్ట్ మళ్ళీ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ ఆప్షన్ కూడా ఇస్తుంది అది. మీకు కావాల్సినట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసిన వెంటనే కింద రైట్ సైడ్లో రైట్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. చెప్పాను కదా మీకు. రైట్ సింబల్ క్లిక్ చేసిన వెంటనే ఇదైతే మనకి సెట్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఏంటి? ఇదైతే నేను మీకు రఫ్గా చెప్తున్నాను గైస్. మీరు తర్వాత అయితే క్లియర్గా చేసుకోండి. జస్ట్ రఫ్ వర్క్ ఇది. సింపుల్గా ఎలా జస్ట్ 3 స్టెప్స్లో ఎలా చేయాలో చెప్పడమే నా మోటివ్. సో నాకు ఈ ఫోటో సరిపోదు, నాకు ఇంకో ఫోటో కావాలి. ముందే ఎడిట్ చేసుకొని పెట్టుకున్నా ఇంకో ఫోటో అయితే. ఇదైతే తీసుకుంటా. ఇది అడ్జస్ట్ చేసిన వెంటనే రైట్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇదైతే ఇక్కడ పెట్టేద్దాం. సో అయిపోయింది. అది కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఇక్కడ. సో అయిపోయింది. ఇప్పుడు ఏంటి మనకి క్యాప్షన్ కావాలి గైస్. క్యాప్షన్ కావాలంటే ఏం చేయాలి? కింద మీకు ఏ సింబల్ అయితే కనిపిస్తుంది చూసారా? ఏ క్యాపిటల్ లెటర్లో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఏ సింబల్ పైన టెక్స్ట్ అండ్ కోడ్స్ అనే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా? సింపుల్గా టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి కదా. ఇక్కడ మీకు ఇక్కడైతే ఇలా వస్తుంది న్యూ టెక్స్ట్ అని.
దీని మీద డబుల్ క్లిక్ చేసిన వెంటనే మీకు కీప్యాడ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు నచ్చిన క్యాప్షన్ అయితే టైప్ చేసుకోవచ్చు. సో చెప్పండి, మనం ఏ క్యాప్షన్ అయితే పెడదాం దీనికి? నేను చెప్పా కదా, జస్ట్ 3 స్టెప్స్ టు క్రియేట్ థంబ్నెయిల్. అదే పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇది నాకు కలర్ నచ్చలేదు భయ్యా, నాకు కలర్ చేంజ్ చేసుకోవాలంటారా? ఇక్కడ చూడండి, స్టైల్స్, ఎడిట్, డిలీట్, కాపీ, ఇన్ఫ్రంట్ కింద చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. సింపుల్గా స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇగో ఇక్కడ కలర్ ఆప్షన్ అయితే ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కలర్లోనే 2 టైప్స్ ఉన్నాయి గైస్. మళ్ళీ మీకు కలర్ అయితే సింగిల్ కలర్స్ వస్తాయి, గ్రేడియంట్ అంటే మల్టిపుల్ కలర్స్ వస్తాయి గైస్. ఇక్కడ చూడండి చేంజ్ అవుతున్నాయి. గ్రేడియంటే పెట్టుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. ఇది పెట్టుకున్న వెంటనే మీరు రైట్ సైడ్ కింద రైట్ సైడ్లో ఉన్న రైట్ అండ్ రాంగ్ సింబల్ చూసారా? రైట్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే రైట్ సింబల్ అయితే క్లిక్ చేసుకోవాలి. అప్పుడే అయితే కాపీ అవుతుంది, లేకపోతే కాపీ అవ్వదు. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ చూసారా? ఒపాసిటీ, రొటేట్, మాస్క్, ఫాంట్ చేంజ్ చేద్దాం. ఫాంట్ ఏంటంటే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఒకటైతే సెలెక్ట్ చేసుకుందాం. కింద రైట్లో చూడండి ఓకే ఉంది. సెలెక్ట్ చేసుకున్న వెంటనే కింద ఓకే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ అయిపోయింది. జస్ట్ 3 స్టెప్స్ టు క్రియేట్ థంబ్నెయిల్. సో అయిపోయింది గైస్, ఏం లేదు. ఇప్పుడు మనకి ఏం కావాలి? మనకి ఎమోజీస్ అండ్ సింబల్స్, ఇప్పుడు యూట్యూబ్ లోగో, ఫేస్బుక్ లోగో ఇవన్నీ నాకు కావాలి భయ్యా, ఇక్కడ అంటారా? చెప్తా గైస్. సో ఈ యాప్తో ఇంతటితో పని అయిపోయింది గైస్. సింపుల్, అంతే అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే మనం సేవ్ చేసుకుందాం. ఎలా సేవ్ చేసుకుందాం అంటారా? పైన లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ పక్కన ఫైల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూసారా? సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ప్రాజెక్ట్, సేవ్ యాజ్ ఇమేజ్ అయిపోయింది. సేవ్ యాజ్ ఇమేజ్ అయితే క్లిక్ చేసి ఇలా వస్తుంది. సింపుల్గా సేవ్ టు గ్యాలరీ మీద అయితే క్లిక్ చేసేసుకోండి. ఆటోమేటిక్గా గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అది. సో గైస్ మనకి థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే పిక్సార్ట్ గైస్. ఇందాక మీకు చెప్పాను కదా ఎమోజీస్ అండ్ లోగోస్ అని, అవన్నీ దీంట్లోనే ఉంటాయి గైస్. పిక్సార్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి పిక్సార్ట్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది గైస్. సింపుల్గా మీరు పైన ఎడిట్ ఫోటో అని ఉంటుంది, ఇది చూసారా? దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇమేజెస్ అయితే వస్తాయి. మనం సేవ్ చేసిన ఇమేజ్ అయితే అక్కడ వస్తుంది చూడండి గైస్, గ్యాలరీలో. సో చూసారా, ఇక్కడైతే కనిపిస్తుంది మనం సెకండ్ స్టెప్లో ఎడిట్ చేసిన ఇమేజ్. సో ఓకే, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఎమోజీస్ కావాలి గైస్, ఎమోజీస్ అండ్ లోగోస్ కావాలి. ఎందుకు లోగోస్ అండ్ ఎమోజీస్ పిక్సార్టే ప్రిఫర్ చేశానంటే, పిక్సార్ట్లోనే చాలా బాగుంటాయి గైస్. మిగతావి నాకు అంత పెద్దగా నచ్చలేదు, నేను ప్రిఫర్ కూడా చేయలేదు అవి. ఇదొకటి ప్రిఫర్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోగోస్ అండ్ ఎమోజీస్ కావాలి గైస్ మనకి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే లైక్ యారోస్ ఇవన్నమాట. కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఫర్ యూ, టూల్స్, ఎఫెక్ట్, రీటచ్. కొంచెం స్వైప్ చేస్తే మీకు ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైకి స్వైప్ చేస్తే చూడండి, మీకు చాలా లోగోస్ అండ్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. లేదు భయ్యా, నాకు నచ్చిన లోగో, నాకు నచ్చిన స్టిక్కర్ ఇక్కడ లేదంటారా? సింపుల్గా పైన రైట్ సైడ్లో సర్చ్ బార్ అని చూసారా? సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఎమోజీస్ కొడదాం. ఎమోజీస్ అని కొట్టేసి ఇక్కడ చూసారా? ఎమోజీ ఈఎంఓ అని కొట్టగానే ఆటోమేటిక్గా ఎమోజీ అయితే వచ్చేసింది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. చాలా ఎమోజీస్ అయితే ఉన్నాయి. రఫ్గా చెప్తున్నాను గైస్, మీరైతే తర్వాత చేసుకోండి.
ఇస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా సేవ్ యాస్ జేపీజీ, సేవ్ యాస్ పీఎన్జీ, సేవ్ యాస్ పీడిఎఫ్ అయితే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సేవ్ యాస్ జేపీజీ మీద క్లిక్ చేయండి అండ్ సేవ్ కొట్టేసేయండి. ఆటోమేటిక్‌గా మన